బ్రేకింగ్ న్యూస్. పోలవరం జిల్లా చింతూరులో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాల శిబిరాలపై డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తుండగా పరుగులు తీశారు పందెం రాయుళ్లు. కోడి పందాలు, పేకాట, గుండాట నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు చింతూరు ఏఎస్పీ హేమంత్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం అక్కడ పారిపోతున్నారు అక్కడ నిర్వాహకులు కోడి పందాలకు సంబంధించినటువంటి వాళ్ళు. సో పోలీసులు ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? చూసుకున్నట్లయితే ఏదైతే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అయితే పూర్తిగా అయితే పోలీసులు పూర్తి స్థాయి ఎలక్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా కోడి పందాలు నిర్వహించడానికి కానీ కోడి పందాల బిల్లులను ఏర్పాటు చేయడానికి కానీ అనుమతులు లేదంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తున్నారు. అయితే ఆ పందెం రాయుళ్ళు మాత్రం ఆ పందెం రాయుళ్ళకి ఆశ అయితే చావట్లేదని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ సీక్రెట్ గా అయితే ఆ బరులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీన్ని సీక్రెట్ గా ఏర్పాటు చేస్తున్న బరులకి అయితే డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పోలవరం జిల్లా చింతూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ తో జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పందెం రాయుళ్ళందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితులు అయితే మనం డ్రోన్ విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఎవరు కూడా ఎక్కడ కోడి పందాలు నిర్వహించేందుకు అనుమతులు లేవు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిగా అయితే ఎక్కడ జోదం ఆడడానికి కానీ కోడి పందాలు నిర్వహించడానికి కానీ పూర్తి స్థాయిలో అనుమతులు లేవు అంటూ కూడా ఏఎస్పీ బొడ్డు హేమంత్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డ్రోన్ కెమెరాల్లో చికెన్ విజువల్స్ లో ఉన్న వారిని అందరినీ కూడా బైండ్ ఓవర్ కేసులు పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా కోడి పందాలు నిర్వహించుకోవడానికి ఎవరు కూడా స్థలాలు ఇవ్వద్దు అంటూ కూడా గతంలో నిర్వహించిన చోట ఇక్కడ పందాలు వేయకూడదు అంటూ కూడా ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.